హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్ 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో మేమైతే కొత్త కెమెరాస్ని కొత్త ఈక్విప్మెంట్ని తెచ్చి మీకైతే చూపెట్టడం జరిగింది. అప్పుడు మేము కెనాన్ నుంచి కంప్లీట్గా సోనీకి అయితే అప్గ్రేడ్ అయినాము. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాము అంటే, మీరు ఇప్పుడు మన కెమెరా క్వాలిటీ చూస్తారు కావచ్చు ఎంత నెక్స్ట్ లెవెల్ వస్తుందో. బట్ మధ్యలో ఐఫోన్ ఫుటేజ్ అంతేకాకుండా గోప్రో ఫుటేజెస్ రావడం వల్ల ఆ క్లారిటీ వచ్చేసి దెబ్బ తింటుందన్నమాట. మేము ఎట్లయితే మీకు పర్ఫెక్ట్గా క్వాలిటీతోని వీడియోస్ని చూపెట్టాలనుకుంటున్నామో అట్లయితే చూపెట్టలేకపోతున్నాము. అందుకోసమే గైస్ మళ్ళీ మేమైతే ఒక కొత్త కెమెరాని అయితే బై చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఈక్విప్మెంట్స్ని అయితే బై చేసినాము. అసలు ఏం కొన్నాం ఏం కథ అని ఈ వీడియోలో మీకైతే చూపెట్టబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము ఏమేమి ఈక్విప్మెంట్స్ని తీసుకొచ్చినాం ఏం కథ అని చెప్పబోయే ముందు జస్ట్ ఒక విషయం అయితే చెప్తా. అది ఏంటి అంటే, మన ఛానల్ని మేము 7th January 2022 రోజు అయితే స్టార్ట్ చేసినాము. ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 2.5 years అవుతుంది. మేము ఎంత కష్టపడుతున్నాం ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం, ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది గైస్ మీకైతే తెలుసు క్లియర్గా. సో స్టార్టింగ్లో మేము ఎప్పుడైతే ఈ ఛానల్ని స్టార్ట్ చేసినామో అప్పుడు 2 మొబైల్ ఫోన్లతో అయితే షూట్ చేసేవాళ్ళము వీడియో. ఆ మొబైల్ ఫోన్లు కాస్త గోప్రోలకు కన్వర్ట్ అయినాయి, గోప్రోలు కాస్త కెనాన్ కెమెరాలకు కన్వర్ట్ అయినాయి. కెనాన్ కెమెరాలో మేము ఎట్లా తీయాలి ఏం కథ అనేది వీడియో షూటింగ్ నేర్చుకున్నాం. తర్వాత ఒక్క సోనీ కెమెరా తీసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఈ 2.5 yearsలో మీరు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేసిరంటే, మేము 0 నుంచి వెళ్ళి 700K వరకు రీచ్ అయితే కాగలిగినాము. సో ఫైనల్లీ గైస్ ఇప్పుడు మేమైతే ఇంకొక సోనీ కెమెరాని అయితే అఫోర్డ్ చేయగలిగినాము. సో ఇదంతా బ్యాక్ స్టోరీలో మీ సపోర్ట్ అయితే గైస్ ఒక మేజర్ రోల్ అయితే గైస్ ప్లే చేస్తుంది. సో ఇప్పటి నుంచి మేము షూట్ చేసే వీడియోలల్లో 2 సోనీ కెమెరాలు అయితే ఉంటాయి. అది ఒక ఇట్లా ఇంటుంటేనే మొత్తం ఏటో వెరైటీ అనిపిస్తుంది. మా డ్రీమ్ ఏదైతే ఉందో గైస్, మేము 2.5 years నుంచి ఏదైతే అనుకుంటున్నామో ఇక పైన వీడియోస్లో అయితే పాసిబుల్ కాబోతుంది. సో ఇప్పుడైతే మేము ఏమేమి ఐటమ్స్ని తీసుకొచ్చినామని అయితే అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాం. సో ఫస్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి మేము ఏం తీసుకొచ్చినాము అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక లైట్. సో మన దగ్గర లైటింగ్ ప్రాపర్ సెటప్ అయితే లేదు. దానివల్ల ఏమవుతుందంటే, మేము ఏ థీమ్లో వీడియోని షూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ థీమ్లో షూట్ చేయలేకపోతున్నాము. దానికోసం ఈ గార్డెక్స్కి సంబంధించిన లైట్ అయితే తీసుకొచ్చినాము. సో ఈ గార్డెక్స్కి సంబంధించిన లైట్ అయితే తెచ్చినాం గైస్. ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇది ఏం లైటు అంటే మన RGB లైట్ అన్నమాట. సో ఈ మోడల్ వచ్చేసి గార్డెక్స్ LC500R. సో దీంట్లో మనకి ఇటువంటి ఒక పెద్ద లైట్ అయితే వస్తుంది. సో దీన్ని యూజ్ చేసి మనం రకరకాల LED లైట్స్ అనేది దీంట్లో నుంచి జనరేట్ చేయవచ్చు. కలర్స్ మనం దీన్ని ఆన్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఏ కలర్ వచ్చింది, ఫస్ట్ బ్లూ కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం షిఫ్ట్ చేస్తూ వేరే కలర్స్లోకి అయితే మారవచ్చు అనమాట. గ్రీన్ కలర్లోకి పోయింది, ఆ తర్వాత ఎల్లో కలర్లోకి పోయింది, రెడ్ కలర్లోకి పోయింది, ఇట్లా చేంజ్ అయితేనే ఉంటాయి. దీంట్లో మనకు RGB లైట్ అనే కాదు, మీరు ఇక్కడ చూసినట్లయితే LED లైట్ కూడా రావడం జరుగుతుంది. వైట్ కలర్ అంతేకాకుండా రెడ్ కలర్ లైట్స్. మా దగ్గర మేము పోయినసారి ఈక్విప్మెంట్ తెచ్చినప్పుడు దాంట్లో ఇంత లైట్లు తెచ్చినాం కదా. సో డిజిటెక్వి అవి వచ్చేసి ఆ బ్యాటరీస్ అవి తొందరగా ఖరాబ్ అవుతున్నాయి, ప్రాపర్గా లేవు. సో అందు గురించి దీన్ని అయితే బై చేసినాము. సో చూడాలి ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని బ్యాకప్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. మీరు దీన్ని యూజ్ చేసి షూట్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని సాటర్డే రోజు అయితే చూస్తారు మీరు, అసలు ఏం చేసినాం, దీన్ని తెచ్చి ఏం వీడియో షూట్ చేసినాం అని చెప్పేసి. సో ఇది వచ్చేసి గైస్ మన గార్డెక్స్ లైట్. సో దీన్ని సైడ్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే, మనం ఇంతకు లైట్ చూపెట్టినాం కదా, ఆ లైట్కి పెట్టడం కోసం ఒక స్టాండ్. సో ఇటువంటి ఒక స్టాండ్ అయితే గైస్ తెప్పించినాం. ఈ స్టాండ్కి మనం ఆ లైట్ని పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. అది కింద పడి ఖరాబ్ కాకుండా అయితే దీనిపైన మన స్టేబుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే, ఇది డిజిటెక్కి సంబంధించిన లైటే, కాకపోతే మన దగ్గర ఉన్నటువంటిది కాదు, సంథింగ్ డిఫరెంట్ లైట్. దీన్ని అన్బాక్సింగ్ చేసినాం అనుకోండి, దీని లోపల మీరు చూడొచ్చు ఇటువంటి లైట్ అయితే మనకు రావడం జరుగుతుంది. దీనికి మనకు పక్కన ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. దీన్ని ఆన్ చేసినాం అనుకో మనకి LED లైట్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ సైడ్కి ఉన్న బటన్స్ని యూజ్ చేసి మనం దీన్ని పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు, దీన్ని పెంచుకోవచ్చు, అంతేకాకుండా తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా అయితే వర్క్ కావడం జరుగుతుంది. ఆన్ ఆఫ్ బటన్ మనం ఆఫ్ చేసినట్లయితే ఆఫ్ అయితే అవుతుంది. సో ఇటువంటి ఒక లైట్ అయితే తీసుకున్నాం. మెయిన్ ఏడా యూజ్ అవుతుంది అంటే, మనము అన్న వీడియో తీసుకుంటే నైట్ టైంలో గింబల్ని ఒక చేతితో పట్టుకుంటుండు, అంతేకాకుండా ఒక చేతిలో లైట్ పట్టుకుంటుండు కదా, అట్లా కాకుండా దీన్ని గింబల్కి మనం ఫిక్స్ చేయవచ్చు ఒక సైడ్కి అటాచ్మెంట్ని యూజ్ చేసి. సో ఆ విధంగా వర్క్ అవుతుంది. ఇది మేము అటాచ్ చేసి కూడా చూపిస్తాం. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే, అది వచ్చేసి
గింబల్. సో ఇప్పటి వరకు మేము యూజ్ చేస్తున్న గింబల్ వచ్చేసి ఏంటిది అంటే DJI RSC2, బట్ ఈ గింబల్ వచ్చేసి ఏంటి అంటే క్రేన్ కాంబో అనమాట, క్రేన్ 4 కాంబో. సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మన దగ్గర ఉన్న A7S3 కెమెరాకు మనం పెద్ద లెన్స్ పెట్టినట్లయితే అది వచ్చేసి స్టేబుల్గా ఉంటలేదు, ఊగుతూనే ఉంది, దాని కెపాసిటీ తక్కువ అన్నట్టు. బట్ ఇది ఏదైతే ఉందో ఈ గింబల్ కెపాసిటీ వచ్చేసి 6.4 kgs సంథింగ్ ఉంది, అంటే చాలా ఎక్కువ. దీని మీద మనం సినిమా కెమెరాని కూడా ఈవెన్ మౌంట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు షాప్ వాళ్ళు అయితే చెప్పారు. సో మన కెమెరాని అయితే ఈజీగా ఇది క్యారీ చేయగలుగుతుంది. దీంట్లో ఎక్స్ట్రా ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు సైడ్లో చూసినట్లయితే ఒకటి హ్యాండిల్ వస్తుంది అనమాట. మొత్తం దీని పవర్ అంతా, దీని వెయిట్ అంతా ఒకటే చేతిలో ఉండకుండా 2 చేతులకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి హల్కా ఉంటుంది ఇది మనకు పట్టుకున్నట్లయితే చేతిలో. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. అన్ని గ్యాడ్జెట్లల్లా నేను ఎగ్జైటింగ్ ఉన్నదంటే ఈ గింబల్ గురించే, ఎందుకంటే మనకు స్టేబుల్ ఫుటేజ్ని షూట్ చేయాలంటే అది దీంతోనే సాధ్యం కాబట్టి. సో దీంట్లో మనకు ఒక మంచి బ్యాగ్ అయితే వచ్చింది గిమ్మల్ని క్యారీ చేయడం కోసం. ఇప్పటిదాకా గిమ్మల్ని ఏడబడతా వారేద్దుంటే మీ కార్లో, బట్ ఇప్పుడు బ్యాగ్లో మంచిగా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. గింబల్ వచ్చేసి ఇదే ఎట్టుదిరా కాడకొంది. సో మీరు చూసినట్లయితే గింబల్ వచ్చేసి గైస్ ఇదే. ఇప్పుడు దీంట్లో మనకు స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మన పాత గింబల్లో లేదు, ఈ గింబల్లో ఉంది. అదే ఈ లైట్ అనమాట. మన గింబల్ అనే ఇన్బిల్ట్ లైటింగ్ అయితే వస్తుంది. అండ్ దీనికి కింద పెట్టడానికి ఒకటి ట్రైపాడ్ అయితే వస్తుంది. ఈ ట్రైపాడ్ని ఫిక్స్ చేసినాం అనుకో, ఏడబడతా అన్న దీన్ని పెట్టేయచ్చు. ఈ గడ్డ ఇది ఈ సైడ్కి వస్తుంది. సో గింబల్ వచ్చేసి గైస్ ఇదే క్రేన్ 4 గింబల్. దీని మీద బ్యాలెన్సింగ్ అయిన తర్వాత వేసి వీడియో అయితే మేము చూపిస్తాము. సో దీంట్లో కనుక మీరు చూసినట్లయితే మన పాత గింబల్ లాగా బటన్ సిస్టమే కాదు, దీంట్లో మనకి LCD స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లోనే మనం సెట్టింగ్స్కి అన్నీ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి జాయ్స్టిక్ కంట్రోల్. అంతేకాకుండా మనకి ఇక్కడ వీడియో ఆన్ ఆఫ్ చేయడానికి అండ్ లైటింగ్కు సంథింగ్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ కనుక మీరు చూసినట్లయితే మనకు ఫోకసింగ్ రింగ్ వచ్చేసి గైస్ బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. హ్యాండిల్ వచ్చేసి ఇదే. హ్యాండిల్తో పాటుగా దీనికి సంబంధించిన చాలా యాక్సెసరీస్ అయితే మనకు దీంట్లో వచ్చినాయి. ఈ యాక్సెసరీస్ అన్నిటిని యూజ్ చేసి మనం గింబల్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇదే, ఒక ఎలంకి అయితే వస్తుంది. దీన్ని యూజ్ చేసి మనం టైట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక గ్రిప్ అయితే వస్తుంది అనమాట, ఎక్స్ట్రా గ్రిప్. ఇప్పుడు మనం దీని మీద కెమెరా పెట్టినాక ఒక ఎక్స్ట్రా గ్రిప్ వస్తుంది. దీన్ని పట్టుకొని ప్రాపర్గా తీయవచ్చు. అరే నువ్వు వీడియో తీస్తావు కదా దీంతో, అంటే వీడియో ఎట్లా అనిపిస్తుంది దీన్ని పట్టుకుంటే? మంచిగా ఉంది, అల్కా ఎటంటాడ తింపచ్చు మంచిగా కెమెరాని. దీన్ని టైట్స్ అని చేయొచ్చు చిక్కన్ నుంచి వెళ్ళి. ఇప్పుడు ఈ బందోబస్తు ఉంటుంది ఇక మంచిగా ఎటంటాడు ఉంపచ్చు, ఇట్లా మస్తున్నది. మెయిన్ దాని మీద కెమెరాని సెట్ చేయగానే అది కింద పడిపోతుండే, ఇప్పుడు దీని మీద నుంచి కింద పడు అయితే ఉండదన్నమాట, ప్రాపర్గా అవుతుంది. మా దాంట్లో ఎంతో కొంత వీడియో వస్తుంది తీయడము అంటే అది ఓన్లీ డింపియానికి మాత్రమే. అన్న పర్ఫెక్ట్, అన్న తర్వాత వీనికి కూరగాడసం పర్ఫెక్ట్. అండ్ వీళ్ళిద్దరు ఎట్లా ఎవరికి వీడియో తీయొస్తుంది అని అంటే డింపియానికి కొంత తీయొస్తుంది, కానీ వీనికి మొత్తమే తీయాలి జింగడు. అందుకనే వీని పేరు జింగా. సో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా మన కెమెరా అయితే గైస్ వచ్చేసింది. ఎదురా కెమెరా వచ్చేసి దీంట్లో అయితే ఉంది. తీసేయి. సో కెమెరాని అయితే గైస్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. అన్బాక్సింగ్ చేయబోయే ముందు ఈ కెమెరా పేరు వచ్చేసి ఏంటి అంటే సోనీ A7R5. అంటే ఇది మనకు హైబ్రిడ్ కెమెరా అనమాట. దీంట్లో మనం ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు, వీడియోగ్రఫీ తీసుకోవచ్చు. మనం ఇప్పటి వరకు యూజ్ చేస్తున్న కెమెరా సెన్సర్ వచ్చేసి 12 మెగాపిక్సెల్. బట్ ఈ కెమెరా సెన్సర్ వచ్చేసి ఎంత అంటే 61 మెగాపిక్సెల్. పెద్ద సెన్సర్ దీన్ని. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. అన్బాక్సింగ్ చేయగానే లోపల మీరు చూడొచ్చు ఒక మౌంట్ అయితే వచ్చింది మనకు. మౌంట్ సైడ్ పెట్టేద్దాం. ఆ తర్వాత ఒక బెల్ట్ అయితే వచ్చింది. ఈ బెల్ట్ జింగన్కి ఇచ్చేద్దాం, వేసుకోమేదా. సో లోపల మనకు చాలా ఐటమ్స్ అయితే రావడం జరిగింది. మనకు ఛార్జింగ్ కేబుల్ అది ఇదని చెప్పేసి ఛార్జర్ వచ్చింది. దీంట్లో ఛార్జర్ మీకు తీసి చూపిస్తా. సో దిస్ ఈజ్ ఛార్జర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏమొచ్చిందిరా, దిస్ ఈజ్ బ్యాటరీ. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఎక్స్ట్రా బ్యాటరీ అయినట్టే. ఇక ఇప్పటికే మా దగ్గర 3 బ్యాటరీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి ఎక్స్ట్రా, టోటల్ 4 బ్యాటరీలు సోనీ. అండ్ మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి దీంట్లో అవుతుంది. ద కమౌట్ కెమెరా వచ్చేసి గైస్ మీరు చూసినట్లయితే ఇదే అన్నమాట. అన్న కెమెరాకు ముంగట లెన్స్ ఉంటుంది కదా అనుకోకండి, లెన్స్ మనం సపరేట్గా కొనుక్కోవాలి. మన దగ్గర ఆల్రెడీ 2 లెన్సులు ఉన్నాయి. సో వీటిని కొనికే మా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయింది. మనం ఎక్స్ట్రా లెన్స్ కొనాలంటే అంత బడ్జెట్ లేదు. సో అందు గురించే లెన్సులు పాతే యూజ్ చేద్దామని చెప్పేసి కొనలేదు. సో కెమెరాని కనుక మీరు చూసినట్లయితే ఒకసారి ఓవర్ వ్యూ చూడండి. అది ఒకటే కదా, వేరే
అది A7S3, ఇది వచ్చేసి A7R5. సో ఇది వచ్చేసి హైబ్రిడ్ కెమెరా కదా, దీంట్లో డిస్ప్లే కూడా కొద్దిగా హైబ్రిడ్ గానే ఉన్నది. ఇగో మీరు చూసినట్లయితే డిస్ప్లే మొత్తం వంకర టింకర తిరుగుతుంది ఎటు పడతాటే. సో దాంట్లో ఇంత మనం ఫీచర్ ఉండదు, మనకు ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. జస్ట్ దాంట్లో ఇట్లా తిరుగుతుంది, అంతేకాకుండా క్లోజ్ అవుతుంది, బట్ దీంట్లో బయటకు వస్తుంది మొత్తం. సో కెమెరా ఓవర్వ్యూ వచ్చేసి ఇది టెక్ వాళ్ళ లెక్క మొత్తం దీని గురించి ఓవరాల్ రివ్యూ అయితే మనం చేయలేము. జస్ట్ మీకు చూపెట్టినాక మేము కొన్న కొత్త కెమెరా వచ్చేసి ఇది అని చెప్పేసి. అందరి లెక్క మేము చూద్దాం కెమెరా తెచ్చుకొని వీడియోలు షూట్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. బట్ మీరందరూ మా ఫ్యామిలీ, అంతేకాకుండా మేము దీంట్లో ఎక్విప్మెంట్లో ఉన్నా మీకు అందరికి తెలవాలి అసలు ఏం యూజ్ చేస్తున్నాం ఏం కథ అన్న పర్పస్లో చెప్పినాం. సో కొత్త కెమెరా వచ్చేసి ఇది. దీనికి మన పాత లెన్సులు సపోర్ట్ చేస్తే కదా, లెన్స్ అయితే పెడుతుంది ఇప్పుడు. 24-70 లెన్స్. మా ముందు ఇప్పుడు రెండు కెమెరాలు గిమ్మల మీద నడుస్తుంటే చూస్తేనే చాలా క్రేజీగా అనిపిస్తుంది. మీరు చూసినట్లయితే ఒక్కనొక్కడు చూపెట్టుకోరు ఇప్పుడు. సో అన్న దగ్గర ఉన్న కెమెరా ఏదైతే ఉందో గైస్, ఇది వచ్చేసి కొత్త కెమెరా, కొత్త గిమ్మల్ అయితే ఇదన్నమాట. అండ్ వీని దగ్గర ఏదైతే కెమెరా ఉందో ఇది వచ్చేసి పాత కెమెరా, పాత గింబల్. సో చూస్తుంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు రెండు కెమెరాలు వచ్చేసి గైస్ లైవ్ లో అయితే నడుస్తున్నాయి. దేంట్లో మీకు క్లారిటీ ఎక్కువ అనిపిస్తుంది, రెండు సేమ్ అనిపిస్తున్నాయా, అది ఏంది మీకు ఎట్లున్నదో కామెంట్ అయితే వేయండి. సో రెండు కెమెరాల లైవ్ లో వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో ఏది బాగుందో గైస్ కామెంట్ అయితే వేయరు. మీరు కామెంట్ చేసిన దాన్ని మెయిన్ కెమెరాగా యూజ్ చేస్తాం, వేరే దాన్ని సైడ్ కెమెరా అయితే యూజ్ చేస్తాం. ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొత్త కెమెరా వచ్చేసి మెయిన్గా ఫోటోగ్రఫీ కోసం కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాంట్లో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని అయితే చూడండి. సో ఫైనల్లీ గైస్ ఇవి మేము తెప్పించిన ఈక్విప్మెంట్, వీటితో పాటుగా ఇవి రెండు GoPro బ్యాటరీలు అయితే తెప్పించినాం. ఇవి రెండు ఖరాబ్ కావడం జరిగింది. వీటికి దగ్గరగా 4000 రూపాయలు పడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొన్ని మౌంట్స్ అవుతున్నాయి అన్నమాట. సో దీంట్లో స్టాండ్ మౌంట్ ఉన్నది, దీంట్లో మన గింబల్కు మనం లైట్ని సెటప్ చేసుకుని ఒక మౌంట్ అవుతున్నది. సో మొత్తానికి గైస్ ఇవి మేము తెప్పించిన ఈక్విప్మెంట్. మీ అందరి సపోర్ట్ ఇదే విధంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి మేము ఇంత ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ ఈక్విప్మెంట్లు తెచ్చినాము. సో ఇప్పటి వరకు మమ్మల్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారో అదే విధంగా సపోర్ట్ చేస్తారు అనేది మేము అనుకుంటున్నాము. సో డ్రోన్ వచ్చేసి గైస్ వాడు మన డింపిగాడు ఇరగొట్టింది కదా, అదే డ్రోను. అప్పటి నుంచి ఇది సరిగ్గా ఆపరేట్ అవుతలేదు. మీరు ఏవైతే డ్రోన్ షాట్స్ చూస్తారో మన పెద్ద డ్రోన్ ఉంది కదా, దానికి సంబంధించిన డ్రోన్ షాట్సే చూస్తారు. ఇగో ఇది మొత్తమే రిపేర్ అయితే లేదు. దగ్గర దీనికి ఫస్ట్ టైం రిపేర్ చేయించినప్పుడు 20,000 పెట్టి కొత్త గింబల్ వేయించినాము. తర్వాత గింబల్ వచ్చేసి 2 రోజులకి పని చేయలేదు. మళ్ళీ తీసుకుపోయి అదే పర్సన్కి చూపిస్తే ఆయన దగ్గర ఒక నెల రోజులు పెట్టుకొని మళ్ళీ రిపేర్ చేసిండు. ఏం తీసుకోలేదు డబ్బులు. ఇప్పుడైతే ఇది పని చేస్తుంది. కాకపోతే దీన్ని ఎటు దింపొద్దు, లేపు ఒక దగ్గర పెట్టాలి గంతే, అట్లయితేనే పని చేస్తుంది. నేను తింపుతా, డ్రోన్ షాట్లు కొడతా, షిప్లకి పోతా అంటే కష్టం. సో మొత్తానికి మేము తెప్పించిన గ్యాడ్జెట్స్ వచ్చేసి గైస్ ఇవే. ఐ హోప్ మీ అందరికీ నచ్చినాయి కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫర్దర్గా రాబోతున్న వీడియోస్లో నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఉండాలని చెప్పేసి ఇంత ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.